దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి మరో 24 గంటల్లో ఈ జిల్లాలలో భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండడంతో తమిళనాడుకు అలాగే సరిహద్దున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు అలాగే కాకినాడ ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, జడివాన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు, ఆకాశమంతా మేఘావృతం కావడంతో పాటుగా చల్లని గాలులు కూడా వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్నటువంటి మనకు మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఇవాళ తిరుపతి, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలలో భారీ నుంచి పలుచోట్ల మోస్తరు వర్షాలు మాత్రం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మరోవైపు దట్టమైన మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దీనితో పాటుగా పొగమంచు ఎక్కువగా ఉంటుందని, రాత్రి వేళ చలి తీవ్రత 1-2 డిగ్రీల వరకు మైనస్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులందరూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని, మనకు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మనకు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మనకు 2 తెలుగు రాష్ట్రాలకు అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.